ఏ నాన్న నిన్ను పెరిగేటటువంటి వయసులో నువ్వు ఎక్కడ పోయారా? ఆడోళ్ళతో షికారులు తిరుగుతున్నావా? వేరే కాపురాలు పెడుతున్నావా అని చెప్పి ఆడు కొడతాడు చూడు 2 చెంపలు పెట్టి అప్పుడు మనోడికి బుద్ధొస్తది. ఏం సతీష్ సైలెంట్ అయిపోయావు? ఏం లేదు, గట్టిగా గుచ్చుకున్నాయా? నేనేం మాట్లాడదలుచుకోలేదు. నువ్వు మాట్లాడిన ఇక్కడ ఎవడో వినడానికి రెడీగా లేరులే. అమ్మ ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు తల్లి. దయచేసి ఒక ఒక పోరాటం చేయి ఇక్కడ. ఎటువంటి పోరాటం చేయాలి అంటే తెలుసా? అడుక్కునేటటువంటి పోరాటం వద్దమ్మా, అడుక్కోవద్దు ఇంకా. దాసోహం, నా భర్త నాకు కావాలి, నా భర్తను చిన్నప్పటి నుంచి ప్రేమించాను, నా కొడుకు తండ్రిని ఇప్పించండి, ఇలాంటి అడుక్కునేటటువంటి పరిస్థితి వద్దు. నువ్వు హక్కుల గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి, లీగాలిటీస్ గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి, ఎవరినైతే ఆశ్రయిస్తే కనుక మొత్తం ఇతన్ని ఆమెని అందరినీ లోపల వేస్తారో అటువంటి మాటలు మాట్లాడవలసినటువంటి పరిస్థితి ఆసన్నమైంది ఈరోజు. అర్థమవుతుందా నీకు? అర్థమవుతుంది సార్. రైట్ మేడం, థ్యాంక్ యూ. మేడం మీరేమంటారు? మేడం ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడైనా కానీ ఎపిసోడ్స్ మామూలుగా కానీ బయట కానీ లీగల్గా ఎవరు వెళ్ళొద్దు, అనవసరమైన కేసులు వేయొద్దు, రియల్గా సఫర్ అవుతున్న అమ్మాయిలకి న్యాయం జరగట్లేదు అని రెగ్యులర్గా మనం మాట్లాడుతుంటాం. ఈ కేసు దానికి ఎగ్జాంపుల్. ఎందుకంటే ఈ స్టేజ్ మీద ఒక తల్లి కొడుకు మాట్లాడుతున్న విధానం ఎంత అధ్వానంగా ఉందంటే, ఆ అమ్మాయి ఎంత మ్యానిపులేట్ చేయడానికి చూస్తుంది. అమ్మాయి ఏ తప్పన్నా పిల్లలు చేసినప్పుడు కడుపులో పెట్టుకుంటారు, అది కామనే. కానీ ఈ అమ్మాయి ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. ఏది ఆ మేనకోడలు, సొంత మేనత్త ఈ రకంగా మాట్లాడకూడదు. యాక్చువల్గా మేనకోడలుగా ఉన్నప్పుడు ఎవరైనా బాగానే ఉంటారు, నెత్తి మీదకి ఎక్కించుకుంటారు, అసలు చాలా కూతురు కంటే బాగా చూసుకుంటూ వెళ్తారు, ఎందుకంటే అన్న అంటే ఇష్టం కాబట్టి. కానీ ఇక్కడికి వచ్చేసరికి, కోడల పాత్రలోకి వచ్చేసరికి మేనకోడలైనా ఏ కోడలైనా కానీ ఇంకా విలనే. ఇంకా ఆ రిలేషన్కి మరి ఎందుకు అంత స్పాయిల్ అవుతుందో అర్థం కావట్లా. వీళ్ళ విషయానికి వచ్చేసరికి అంత క్లియర్గా రెడ్ హ్యాండెడ్గా దొరుకుతుంది. వాళ్ళ అబ్బాయి మిస్టేక్ చేశాడు, వేరే అమ్మాయిని ఉంచుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, సీక్రెట్గా పిల్లోడిని కనేస్తున్నాడు. అంటే ఇదంతా ఈ 3 yearsలో నడుస్తుంది. ఈవిడికి తెలియడానికి లేట్ అయింది, కానీ పిల్లోడు కూడా పుట్టేశాడు. అంటే వాడు ఇంట్లో నుంచి డబ్బు పట్టుకొని వెళ్తూ అతను చేస్తున్న బ్లేమింగ్ ఏంటి? అమ్మాయి ఫోన్లు మాట్లాడుతుంది. ఏం ఫోన్లు? తన ప్రొఫెషన్ అది, రియల్ ఎస్టేట్ బిజినెస్ల కోసం మాట్లాడుతుంది. నెక్స్ట్ అమ్మాయి వంట చేయదు. ఎందుకు చేయదు? నువ్వు అసలు ఇంట్లోనే ఉండవు, ఏదో సడన్గా వస్తే ఇంట్లో వంట ఎందుకు ఉంటుంది? ఆవిడ వరకు వండుకుంటుందో, లేకపోతే ఆవిడ పని ఆవిడ చూసుకుంటూ ఉంటుంది. ఆ వంక చూపిస్తున్నావు. ఈవిడ వచ్చి అసలు రెస్పెక్ట్ ఇవ్వదు ఆ అమ్మాయి అన్నట్టు మాట్లాడుతుంది. అంటే వీళ్ళ బిహేవియర్ ఎట్లా ఉందంటే, ఎలా అయినా ఆ అమ్మాయిని వదిలించుకోవాలి. ఆ పిల్ల పిచ్చతనం ఏంటంటే, బాగా చిన్నప్పటి నుంచి భర్త అనుకున్నానండి, ఈయన్నే చేసుకోవాలనుకుంటున్నాను, క్యారెక్టర్ లేదు, ఒక అమ్మాయి ఉంది, ఒక లవర్ ఉంది అని తెలిసిన తర్వాత కూడా పెళ్లి చేశారు. విడ్డూరం ఏంటంటే, సమాజం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అతని చెంపలు పగలగొట్టాల్సింది పోయి, అరే బాబు పర్వాలేదు, మగాడు ఏం చేసినా పర్లేదు అంటే వాళ్ళమ్మ సేమ్ అదే మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? మా అబ్బాయి ఆ అమ్మాయి అలా రెచ్చగొడుతున్నందుకు అంటున్నాడు, కానీ రియల్గా అట్లా లేదంటే ఒక సెకండ్ వింటే మనకు అదే అనిపిస్తుంది, ఓహో రెచ్చగొడుతుంటే అన్నాడేమో. ఆ పిల్ల ఎవిడెన్స్లు చూపించకపోతే అతను భాగవతం ఏంటో తెలియదు. ఇప్పుడు మనకి అదే ఆరోగ్యన్సీతో చెప్తున్నాడు, అవునండి నాకు ఒక అమ్మాయి ఉంది, పిల్లోని కన్నాను, ఏం చేస్తారు? పెళ్లి చేసుకున్నాను, ఎదురు పెళ్లి చేసుకున్నానంట. నాన్న ఒక అమ్మాయి ఉందండి, ఉంచుకున్నానండి అంటే ఇప్పుడు కర్మ కొద్ది ఇప్పుడున్న చట్టాల ప్రకారం ఇదేదో చిన్న క్రైమ్. నువ్వు ఎక్కడైతే ఈ స్టేజ్ మీద సెకండ్ మ్యారేజ్ అయ్యిందండి అని ఒప్పుకున్నావో ఆ ఒక్క ఎవిడెన్స్ చాలమ్మా మీ ఇద్దరిని లోపల పంపించడానికి. ఎందుకంటే నీ పెళ్ళికి మీ అమ్మ కూడా ఉందట. నాన్న చాలా సందర్భాల్లో ఎవరిని కేసులు వేయొద్దమ్మా, కాపురాలు నిలబెట్టుకోండి, అందులోనూ పిల్లలు ఉన్న కేసుల్లో కాపురాలే నిలబెట్టుకోండి అని చెప్తాం. నీ వెనక మీ పేరెంట్స్ లేరు అనేది అబద్ధం అమ్మా. ఎందుకు అంటున్నారంటే, నువ్వు ఇక్కడ ఈ స్టేజ్ మీద కూర్చొని ఒక మూర్ఖమైన మాట మాట్లాడు. నా పిల్లోడికి తండ్రి కావాలండి, నాకు ప్రేమించిన భర్త కావాలండి అంటే వాడు ఎంత హీనంగా మాట్లాడుతున్నాడో తెలుసా నిన్ను? నాకు అమ్మాయి అవసరం లేదండి అంటున్నాడు. ఏంటి? ఎవరు నువ్వు? పురుగువా మనిషివా? నీకో ఫీలింగ్స్ ఉంటేగా, నీకో సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందిగా. ఇట్లాంటి హీనుడు నీకు అవసరమా? ఇతను భర్తగా కావాలా నీకు? ఏ రకంగా నీకు భర్త అవుతాడు? ఏ రకంగా క్యారెక్టర్ ఉంది వీళ్ళకి? ఇలాంటి వాళ్ళు అమ్మ కోట్ల చుట్టూ తిరగాల్సింది. ఈ రోజున మన ఇండియన్ చట్టాలు ఇలాంటి వాళ్ళకి సెట్ అవుతాయి. జీవితాలు సర్వనాశనం అయిపోయి 3 to 5 years 10 years కోట్ల చుట్టూ తిరిగి పిప్పైపోతూ ఉంటారు చూడు, దానికి వీళ్ళు పర్ఫెక్ట్ అర్హత ఉన్న అక్యూజ్డ్స్ కింద లెక్క. ఈ రోజున మీరు ఫైల్ చేసే కేసులు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయంటే, నీ పెద్ద మనుషులు వద్దు, మీ ఇంట్లో వాళ్ళు వద్దు, నువ్వు సంపాదించుకుంటున్నావు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవు, నీ పిల్లోని నువ్వు పోషించగలవు. అర్థమవుతుందా? సమాజంలో మీరిద్దరూ కరెక్ట్గా బతికి వీళ్ళని ఏం చేయాలని ఇప్పుడు ఆలోచిద్దాం. లీగల్ ప్రాసెస్లో బైగామీ కేసు అంటారమ్మా. భార్య బతికుండగా లీగల్గా ఇంకొక పెళ్లి చేసుకుని పిల్లల్ని కనటం. ఆల్రెడీ పిల్లాడు పుట్టాడు, ఎవిడెన్స్ వాళ్ళిద్దరూ బర్త్ సర్టిఫికెట్లో అక్కడ హాస్పిటల్ దగ్గర డెలివరీ అప్పుడు ఈయనే హస్బెండ్ అని క్లియర్గా రాసి ఉంటుంది. ఈ సీడీ ఏదైతే ఉందో ఇది రికార్డ్ చేసుకోండి అమ్మా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళిద్దరి మీద, ఆ పెళ్లిలో ఉన్న వాళ్ళ మీ అత్త మామలందరికీ దుకాణం తెలుసు,
ఈ క్రిమినల్ కేసుని మీరు 2 కేసుల కింద వెయ్యండి. ఒకటి బైగామి కేసు, భార్య ఉండగా విడాకులు రాకుండా ఇంకో పెళ్లి చేసుకోవడం, వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారమ్మా. అబోవ్ 7 years పనిష్మెంట్ కేసు, వీటిలో 41 నోటీస్ ఉండదు, అంటే స్టేషన్ బెయిల్ ఉండదు. ఈ కేసు ఫైల్ చేయండి వాళ్ళ మీద, వాళ్ళకి ఆ బుద్ధి వస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి నీకు పెళ్లి జరుగుతున్నప్పుడు దానికి తెలుసుగా, ఆల్రెడీ క్లారిటీ ఉందిగా, వచ్చి దుకాణం పెట్టిందిగా, పెళ్లి ఆపడానికి ట్రై చేసి డబ్బు తీసుకుని వెళ్ళిపోయింది. అలాంటి క్యారెక్టర్ తోటి ఈయన ఉంటున్నాడు. వీడికి బుద్ధి రావాలిగా, అర్థమవుతుందా? నీ వెనక మా టీం అంతా ఉంటుంది. మీరు ముందు ఇమ్మీడియట్గా ఇక్కడ నుంచి వెళ్తూనే మీరు ఆ కేసు బుక్ చేయాలి, లేదా రేపైనా కానీ మీకు ఏ లీగల్ డ్రాఫ్టింగ్ కావాలన్నా మేము హెల్ప్ చేస్తాం, ఓకేనా? 2 498 కేసు అమ్మ, పోలీస్ స్టేషన్లో వేయాల్సిన అత్తమామలు మీరంతా ఉన్నారుగా, వీళ్ళ ఫ్యామిలీ ఇంకో 4-5 మొత్తం అందరి మీద ఈ కేసు ఫైల్ చేయండి. డొమెస్టిక్ వైలెన్స్, డౌరీ ఇచ్చావు ఆ రోజు, నీ దగ్గర నుంచి డబ్బు పట్టుకొని పోతున్నాడు, ఇంట్లో తాళిబొట్టు తీసుకెళ్లి తాకట్లు పెట్టుకుని ఆ అమ్మాయికి డబ్బులు అరేంజ్ చేస్తున్నాడు, ఇవన్నీ తాకట్లు పెట్టిన రిసిప్ట్లు అవన్నీ ఉన్నాయి. ఈ కేసు ఫైల్ చేయండి అమ్మా. దగ్గర అబోవ్ 5 years వీళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతారు. నెక్స్ట్, బాబుకి మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత అతంది. డొమెస్టిక్ వైలెన్స్ మెయింటెనెన్స్ వెయ్యి. అతను డైవర్స్ కేసు ఫైల్ చేస్తే మీరు డైవర్స్ ఇవ్వద్దు, జ్యుడిషియల్ సపరేషన్ అని ఒక కేసు వేయండి. కాపురం కావాలని వేయొద్దు, రెస్టిట్యూషనల్ కంజుగల్ రైట్స్ అంటారు. అలాగే అతను డైవర్స్ కోసం వేస్తే కనుక నువ్వు ఖచ్చితంగా డైవర్స్ కంటెస్ట్ చేస్తూ నాకు జ్యుడిషియల్ సపరేషన్ కావాలండి అని వేయండి. అంటే భార్యాభర్తలుగా మీరు కొంతకాలం దూరంగా ఉండడం. అతనికి ఆల్రెడీ వేరే అమ్మాయి ఉంది కదండి, నడుస్తుంది కదండి అంటే, నువ్వు ఫస్ట్ వేసిన బైగామి కేసు ఉంది చూసావా, వాళ్ళకి అడ్వకేట్ ఫీజులు, కోర్టుల చుట్టూ తిరిగే విధానానికి, ఆయన సంపాదనకి వాళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా గొడవలు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఆవిడ అప్పనంగా కూర్చొని తింటుంది, ఒక అమ్మాయి జీవితం నాశనం చేసి. అర్థమవుతుంది? అక్కడ పిల్లోడికి మెయింటెనెన్స్, ఇక్కడ పిల్లోడికి మెయింటెనెన్స్, అడ్వకేటులు ఫీజులు తడిసి మోపిడయ్యి ఎందుకు చేశాను బాబు ఈ తప్పని ఇప్పుడు వాయిస్ రేస్ చేసి మాట్లాడుతున్నాడు చూసావా, అది మొత్తం దిగిపోద్ది. పిండి లీగల్గా దిగితే ఎలా ఉంటుందో మాకు తెలుసు, అర్థమవుతుందా? నీకు వెనకాల ఎవ్వరు లేరు. ఎందుకు ఎవరి మీదో డిపెండ్ అయిపోయి భర్త లేకపోతే బతకలేవు, భర్త కోసం కుటుంబం కోసం బతకాలి. ఎవరు అంత అర్హత ఆ వ్యక్తికి ఉండాలి. అర్హత లేని వ్యక్తి కోసం ఒక్కసారి పెళ్ళయింది కాబట్టి భర్తతోటే ఉండాలండి అంటే అది చాలా హీనమైన క్యారెక్టర్ కింద లెక్కమ్మ. అంత హీనంగా ఉండాల్సిన అవసరం లేదు. కాస్త సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉండండి. ఎందుకంటే రేపొద్దు నీ కొడుకు మీద ఈ ఎఫెక్ట్ పడడానికి అవకాశం ఉంది. అర్థమవుతుందా? మీ పేరెంట్స్తో కూడా మేము మాట్లాడతాం, వాళ్ళ సపోర్ట్ మీకు ఉంటుంది, లీగల్గా మా సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. అమ్మ, ఒక మేనత్త అనే పదానికి అర్హత లేని వ్యక్తివి తల్లి నువ్వు. ఎందుకంటే నీ అన్న కుటుంబంలో ఏదైనా తేడా వస్తే నీ పుట్టిల్లు అది. ఇమ్మీడియట్గా గుండెలు బాదుకొని వెళ్ళి ఆడవలసిన సీను, ఆ పిల్లకి ఏదైనా వాళ్ళ హస్బెండ్ నుంచి ప్రాబ్లం వస్తే నువ్వు అక్కడ కూర్చొని ఆ అమ్మాయి ప్రాబ్లం సాల్వ్ చేయాల్సిన మేనత్తవి నువ్వే ఒక ఎక్యూజ్డ్ కింద, నువ్వే ఒక అమ్మాయిని హింసించే పాత్రలో నువ్వు కూర్చొని ఉన్నావు. ఏం మాట్లాడాలి మీలాంటి వాళ్ళతోటి? ఎంత అధ్వానంగా మాట్లాడుతున్నావో తెలుసా నీకు? అమ్మ పిల్లలు ఏ తప్పు చేసినా కడుపులో పెట్టుకుంటారు తల్లి, కాదనట్లా, కానీ దానికి ఒక లిమిట్ ఉంటుందిగా. ఇదే పని నీ కూతురు లైఫ్లో జరిగితే అల్లుళ్ళు అట్టగా వెనకేసుకొస్తావా? మరి కొడుకుని ఎందుకు వెనకేసుకొస్తున్నావు నువ్వు? మీ ఆయన చేస్తుంటే నీకు తెలిసేది ఆ బాధ, నీ కూతురికి జరుగుంటే నీకు తెలిసేది. వాళ్ళకి జరగాలని నేను అనట్లా, కర్మ కొద్దీ. మారండి అమ్మా, ఇప్పటికైనా మారండి తల్లి. మీలాంటి వాళ్ళ వల్ల నిజంగా మంచి అత్తమామలు కోర్టుల చుట్టూ తిరగలేక, హస్బెండ్ కోర్టులు చుట్టూ తిరగలేక చేస్తున్నారు ఆ ఫాల్స్ కేసుల్లో. మీ అబ్బాయికి బుద్ధి చెప్తావా? అమ్మాయితో ఏమైనా మళ్ళీ సెటిల్మెంట్ చేసి వాళ్ళని వదిలిస్తారా? ఏదో గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళి చూడండి, లేదంటే ఆ అమ్మాయి ఓ 2-3 daysలో లీగల్గా ప్రొసీడ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన కేసులకి మేము ఇలాంటి కేసుల్లో చాలా సీరియస్గా సపోర్ట్ చేస్తామమ్మా. తర్వాత నువ్వు ఏమైనా మాకు అనవసరం. అరే వాళ్ళు టీవీ షోకి వెళ్ళి అడ్డంగా ఇరుక్కున్నామే అనుకున్నా కానీ మేమేం చేయలేం. ఎందుకంటే న్యాయం కోసం అమ్మాయి మా దగ్గరికి వచ్చింది, అమ్మాయికి మేము న్యాయం చేసి తీరుతాం అంతే. ఏం బాబు, ఏం మాట్లాడాలి నీతో? సొంత బావవి ఏరి కోరి పెళ్లి చేసుకుంది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎంత రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? ఏం చూసుకొని? ఎంత నీ నెల సంపాదన ఎంత? 2 కుటుంబాలు మెయింటైన్ చేసే అంత ఎంత ఇచ్చావు ఆ పిల్లకి సెటిల్మెంట్కి? అప్పట్లో సెటిల్మెంట్ చేసుకున్న అమ్మాయితో మళ్ళీ అలా దుకాణం పెడతావు నువ్వు? ఆ అమ్మాయికి ఎంత సిగ్గులేదు? అమ్మాయితో ఉంటే ఇంకొక అమ్మాయితో ఉండాలనే రూల్ లేదు కదా మేడం. ఏం రూల్ లేదు? అదే ఆ రూల్ ఏంటో చూపిస్తాం ఇప్పుడు. నీలాంటి వాడితో మాట్లాడదు ఇక్కడ. నీలాంటి వాడితో మాట్లాడడం కూడా దండగా. నీ పులుసు పిండే వాళ్ళు బయట ఉన్నారు ఆల్రెడీ. జైల్లోకి వెళ్ళి 4 రోజులు వాయి తీస్తే నిన్ను దాన్ని అప్పుడు తెలుస్తుంది. ఏమ్మా, ఇంకా మీ అత్త ఏదో కొంచెం ఆలోచిస్తుంది కానీ ఆయనకైతే ఇంకా బుద్ధి రాలేదు. అలాంటి వ్యక్తికి ఇంత మేము గట్టిగా అరిచి కూడా చెప్పలేము, ఎందుకంటే మూర్ఖమైన స్టేజ్లో ఉన్నాడు. నువ్వు ఎక్కడేం క్యారెక్టర్లెస్ కాదు, నువ్వు ఎక్కడ ఏమి తప్పులు చేయలే, ఉన్నంతలో భర్త కావాలనుకుంటున్నావు. ఇలాంటి భర్త వద్దు, అలా అని ఇతన్ని వదలొద్దు. జీవితకాలం ఇతన్ని భర్తగా ఉండాల్సిందే, కోర్టుల చుట్టూ తిరగాల్సిందే. ఇదే నువ్వు అతనికి ఇచ్చే పెద్ద పనిష్మెంట్. ఇది నువ్వు చేయలేదనుకో ఇలాగే వాగుతాడు.
ఏదో నీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాడు బయటికి వెళ్ళి. అవసరమా నీకు? కాదు కదా. లీగల్గా ప్రొసీడ్ అవ్వండి నాన్న. ఓకే మేడం, వెళ్ళండి. మీరు వెళ్ళండి అమ్మా. మీకు బుద్ధి చెప్పే వాళ్ళు ఆల్రెడీ వస్తారులే, వెయిట్ చేయండి. సరే మేడం సార్ చెప్పినట్టుగా చెయ్యి. ఎందుకంటే ఆల్రెడీ మేడం చెప్పారు, ఇంకా అంత అసహ్యంగా వద్దు, నాకు ఇవిడొద్దు, ఆవిడే కావాలన్న వాళ్ళతో ఉండాల్సినటువంటి అవసరం లేదు. మేడం చెప్పినట్టుగా చేసి కేసులన్నీ కూడా వేసి నీకు నెలకు మెయింటెనెన్స్ కావాల్సింది ఏంటో మేము సపోర్ట్ చేస్తాం నాన్న. లీగల్ డాక్యుమెంట్స్లోనూ అంతా చూసుకోండి ఒకసారి. మీ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడతాను నేను. జాగ్రత్త, వెళ్ళమ్మా. మేడం ఈ కేసులో అతనికి ఏదో కౌన్సిలింగ్ ఇచ్చేసి మనం మాట్లాడినా సెట్ కాదండి. ఎందుకంటే అతను ఇక్కడ మేము భయపడి కాసేపు డ్రామా ఆడొచ్చు, కానీ ఆ డ్రామా ఆడడానికి కూడా అర్హత లేదు అతనికి. అంత క్రూయల్గా మాట్లాడుతున్న వ్యక్తిని ఆ అమ్మాయితో కలిపి పంపించడం కూడా దండగా. ఇంకొక స్టేజ్లో చాలా చీప్గా మాట్లాడుతున్నాడు. రేపొద్దుట అంటగట్టేస్తాడు ఏదైనా క్యారెక్టర్లు. కుర్రాడు ఇంకొంచెం పిల్లోడు పెరిగినాక మగపిల్లలకి ఏముందండి గబుక్కుని డౌట్, ఆహా డాడీ అందుకే వెళ్ళిపోయాడు అని. తప్పు వాడి దగ్గర పెట్టుకొని ఆ పిల్లని అంటున్నది మనకు క్లియర్గా తెలుస్తుంది. సో అట్లాంటి వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగడం బెటర్ అండి. మంచి సజెషన్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. Thank you. సో మరో కథతో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.